ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నన్ను కొట్టొద్దు, మీకు దండం పెడతాను. నాకేమీ తెలీదు. అనవసరంగా ఈ కొంపకూడికి అలవాటు పడి ఇక్కడే ఉండిపోయాను. ఇప్పుడు దీంతో పాటు జైలుకి జతగా నేను కూడా వెళ్ళాలా ఏంటి? కర్మ కర్మ. నన్ను కొట్టొద్దు, నాకేమీ తెలీదు. నేను అడుగుతూ ఉంటాను, చేత్తో నువ్వు సమాధానం చెప్పిస్తూ ఉండు. నాకేమీ తెలీదు, నన్ను వదిలేయండి. చెప్పు, మా అన్నయ్యను చంపమని ఇంట్లో నీకెవరు సుపారీ ఇచ్చారు? ఇక నువ్వు చెప్పకుండా తప్పించుకోలేవు, ఎందుకంటే నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. చెప్పు, ఎవరు మా అన్నయ్యని చంపమని చెప్పారు? చెప్పు. ఒక్క నిమిషం ఎస్పీ గారు, నేను మాట్లాడతాను. అమ్మా, నాకంటే చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆ ఎస్ఐని ఎవరు చంపారో చెప్పమ్మా. ఆ ఎస్ఐని చంపమని చెప్పిన వాళ్లే నా ప్రాణమైన శోభను చంపారన్న నిజం నాకు తెలుస్తుంది. ఈ ఇంట్లో నేను పాలు పోసి పెంచిన పాము ఎవరో తెలుసుకోవాలనుంది. ప్లీజ్ చెప్పమ్మా. శరత్ చంద్ర గారు, ఈవిడ కరుడుగట్టిన క్రిమినల్. పెదవులతో ప్రార్థించినా చేతులతో మొక్కినా పెద్ద ప్రయోజనమే ఉండదు. చేతలతో మాత్రమే దీనికి సమాధానం చెప్పించగలం. కానిస్టేబుల్ సార్. వద్దు, నాకేమీ తెలీదు. నాకేమీ తెలీదు, నాకేమీ తెలీదు. నన్ను కానిస్టేబుల్, గో బ్యాక్. తను ఇలా ఎందుకు చెప్తుంది? ఈ గన్తో ఎన్కౌంటర్ చేస్తే చెప్తుంది. చస్తావా? నిజం చెప్తావా? వద్దు సార్, మీకు దండం పెడతాను సార్, నాకేమీ తెలీదు. చెప్పు. 1 సార్, మీకు దండం పెడతాను సార్. 2 చెప్తావా లేదా? చెప్తాను 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 చెప్పు. చెప్తాను. చెప్పు. నామే పేరు చూపిస్తున్నావేంటి? నువ్వెవరో కూడా నాకు తెలీదు. అదేంటయ్యా అలా మాట్లాడుతున్నారు? ఈ ఎస్ఐ గారిని చంపమని మీరే కదా నాకు డబ్బులు ఇచ్చారు. దొర్బాయ్, అబద్ధాలు ఆడుతున్నావేంటి? బావగారు, నిజం చెప్తున్నాను, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. అసలు అసలు అపూర్వ శోభాచల్యమ్మని ఎలా చంపిందో నేను మీకు చెప్తాను. నా మాట నమ్మండి. నమ్మినందుకే కదరా నాకింత ద్రోహం చేశావు. యు బ్లడీ ఈడియట్. నిన్ను లేరా కొట్టడం కాదు, చంపేయండి. కానీ నాకు నా కుటుంబానికి అన్నం పెట్టిన శోభాచంద్ర చెల్లెమ్మని
ఎందుకు చంపుతాను? అర్థం చేసుకోండి బావగారు, నా మాట నమ్మండి ప్లీజ్. ఆహాహాహాహా. ఎంత బాగా చెప్పావు కేపీ. నీకు ఉద్యోగాన్నిచ్చి నీ కుటుంబానికి అన్నం పెట్టిందిరా మా అక్క. ఆ అమ్మ తప్ప ఎవరు లేరని అబద్ధం ఆడావు కదరా. పెళ్ళే కాలేదన్నావు కదరా. హా. ఆలోచిస్తుంటే ఇప్పుడు అర్థం అవుతోంది. నీకు పెళ్ళైపోయిందన్న నిజం అక్కకి తెలిసిందనే నువ్వు మా అక్కని చంపేశావు కదరా. చంపింది నువ్వు కదా. నార్మయ్! నార్మయ్! నోరు తెరవకు. ఇన్నాళ్ళు ఈ మాటలు చెప్పే మమ్మల్ని నమ్మించావు. ఇంకా చాలు. నీ కోసం అని ఎంత చేసిందిరా మా అక్క. నిన్ను సొంత అన్నా అనుకుంది కదరా. అలాంటి దేవతలాంటి అక్కని చంపడానికి అసలు నీకు చేతులు ఎలా వచ్చారా? నువ్వు అసలు మనిషివా పశువా? అక్కని కాపాడుకోలేకపోయాను బావా, కాపాడుకోలేకపోయాను. అయ్యో, బావ ఊరెళ్ళినప్పుడు బుట్టలో వేసుకుని మీరని పెళ్లి చేసుకుని దాని గొంతు కూడా కోసావు కదరా దుర్మార్గుడా. మీ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేసిన పాపాన్ని నేనే మూట కట్టుకున్నాను. నేనే. అయ్యో, నిన్నేం చేసిన పాపం లేదు. నిన్నేం చేసిన పాపం లేదు. అవును, నిన్నేం చేసిన పాపం లేదు. బావగారు, మోయ్ మా నాన్న ప్రాణం తీసేంత దుర్మార్గుడు కాదు కదా మావయ్య. ఓ, ప్రాణం తీసేంత దుర్మార్గుడు కాదు, కానీ దుర్మార్గుడే కదా. అయ్యో, నా ఉద్దేశం అది కాదు మావయ్య. నోర్మై ఎరా, శోభ నా ప్రాణమని తెలుసు కూడా నా ప్రాణాన్ని తీసేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? ఎలా వచ్చింది చెప్పరా? చెప్పు నాన్న, చెప్పు నాన్న, చెప్పు ఆగండి మావయ్య. చెప్పు చెప్పరా? చెప్పు. అక్కకింత అన్యాయం చేసిన వాడిని ఊరికే వదిలితే సరిపోదు బావా. నా శోభ ప్రాణం తీసిన నీ ప్రాణం ఇక ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. మావయ్య,